నామమున మీకు శుభము. ఈ ఉదయకాలంలో దేవుని వాక్యం నుంచి మనము సంఘస్థులైన మనం కూడా ధ్యానం చేసుకున్నాము. మత్తయి సువార్త 7వ అధ్యాయం 21వ వచనము. ప్రభు అని నన్ను పిలుచు ప్రతివాడు పరలోక రాజ్యంలో ప్రవేశించడు, కానీ పరలోకమందున్న నా తండ్రి చిత్త ప్రకారం చేయవాడే ప్రవేశించడు. యేసు ప్రభు ఒక పరలోక రాజ్యానికి ఎవరు వెళ్తారు అనే ప్రాముఖ్యమైన మాటని మనకు బోధిస్తూ ఉన్నాడు. ఏం చెప్తున్నాడు అంటే, ప్రభు అని పిలుస్తూ ఉంటాం. మనం రక్షణ పొందుతాము, యేసు ప్రభు నామంన బాప్టిజం పొందుతాము, దేవునిలోకి వస్తాము, దేవునికి ప్రార్థన చేస్తుంటాము. రోజు పొద్దు నుంచి సాయంత్రం వరకు ఎన్నోసార్లు, అనేకమైన సార్లు ప్రభు అని మనం అనొచ్చు. ప్రభు అన్నంత మాత్రాన మనం పరలోక రాజ్యం వెళ్తామని గ్యారంటీ దేవుడు ఇవ్వట్లేదు. యేసు ప్రభు ఒకటి మాట చెప్తున్నాడు, ఏంటంటే ప్రభు అనటం వలన నువ్వు పరలోకం వెళ్ళవు, కానీ తండ్రి చిత్తం చేయవాడే. తండ్రి చిత్తం ఏంటి అని మనం బైబిల్లో జాగ్రత్త గమనించి చూస్తే మాట వినుట అంతే. ఆజ్ఞల్ని నెరవేర్చేవాడే తండ్రి చిత్తాన్ని చేసేవాడు. ఆజ్ఞ అతిక్రమం చేయవాడు దేవునికి విరోధి, అంతే, సిలువకి విరోధి. బ్రదర్ సిస్టర్, క్రైస్తవ బిడ్డలను మనం గమనించాలి. నూతన నిబంధనలో మనకు అనేకమైన విషయాలను దేవుడు బోధిస్తున్నాడు. కామకత్వము, అపవిత్రత, వ్యభిచారము, దొంగతనము, మోసము, అబద్ధము, క్రోధము, కులుబోతుతనము, దాని తర్వాత మరి కక్షలు, పగలు, మరి అనేకమైన విషయాలు, బూతులైనను, ఇట్లాంటి అన్ని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. కొన్ని నెరవేర్చి నేను కొన్ని నెరవేరవచ్చును అని అంటే కుదరదు. అన్ని విషయాల్లో నువ్వు దేవునికి భయపడి జీవించేవాడవైతే అన్ని విషయాలను నువ్వు జాగ్రత్త పడతావు. ఇది నా తండ్రికి ఇష్టం లేదు కాబట్టి నేను చేయను, ఇది అబద్ధం దేవునికి ఇష్టం లేదు కాబట్టి నేను ఆడను. నువ్వు ఏది అడ్డం రాదు నీకు. ఇంకా దేవుని భయపడేటప్పుడు నువ్వు దేని గురించి ఆలోచన చేయవో దేవుని యొక్క మాటను నెరవేర్చడానికి సిద్ధపడతావు. అబ్రహాం అది చేసే ఆశీర్వాదం పొందుకున్నాడు. అబ్రహాము అన్ని విషయాల విధేయత చూపించాడు. చివరికి కుమారుణ్ణి కూడా కొండపైకి తీసుకెళ్లి అర్పించడానికే తీసుకెళ్ళాడు. కత్తిని కూడా లేపాడు, చంపడానికి సిద్ధమైపోయాడు. దేవుడు ఏమన్నాడు తెలుసా అండి? నవ్ ఐ నో హౌ యూ ఫియర్ గాడ్. ఇప్పుడు నాకు తెలుసు నువ్వు ఎంత నాకు భయపడతావో. అబ్రహాము నీ ముఖ్యంగా దేవుడు పరీక్షించేది ఏంటంటే ఎంత విధేయత చూపించగలడు. ఒక్కగానొక్క కొడుకును కూడా ఇవ్వటానికి వెళ్ళలేదు అంటే ఎంత విధేయత విషయంలో ఎంత జాగ్రత్త ఉన్నాడు. దేవుడు పరీక్షిస్తూ ఉన్నాడు. బ్రదర్ సిస్టర్స్, మనల్ని కూడా మన జీవితంలో మనం గమనించాలి. ఏంటంటే అన్ని విషయాల్లో విధేయత చూపించకపోతే నీ లైఫే వేస్ట్. భూమిని వదిలిన తర్వాత నువ్వు పరలోకం వెళ్తాను, నేను ప్రభువా అని ఎన్నోసార్లు పిలిచినా అంటే మాత్రం కుదరదు. ఎందుకంటే ఆజ్ఞ ఇచ్చేవాడు సీరియస్గా ఉన్నాడు. నీకు ఇష్టమున్నా లేకున్నాను, నువ్వు సీరియస్ ఉన్నాను లేకున్నాను, దేవుడు మాత్రము హృదయాలు పరీక్షించేవాడు. ఆజ్ఞ ఇచ్చినవాడు నువ్వు నెరవేరుస్తున్నావా లేదా అది దేవుడు చూస్తూ ఉన్నాడు. సౌలు జీవితాన్ని, సింహాసనాన్ని పోగొట్టుకున్నాడు. కారణం ఏంటండి? ఆజ్ఞను అతిక్రమించుడు. యుద్ధం చేసి రమ్మన్నాడు, యుద్ధం చేసి వచ్చాడు. కానీ ఇంకొక విషయం కూడా దేవుడు చెప్పాడు, యుద్ధంలో సమస్తంని నువ్వు నాశనం చేయాలి, జంతువులను కూడా నువ్వు మిగిలించొద్దు అన్నాడు. కానీ సౌలు ఏం చేశాడండి? కొన్ని జంతువులను తీసుకొని వచ్చాడు దేవునికి అర్పించడానికే. సమయాలు అడిగినప్పుడు నేను అర్పించడానికే దేవునికి తీసుకొచ్చా అన్నాడు. దేవుడు ఏమన్నాడు తెలుసా? సమయాలు ఏమన్నాడు తెలుసా? అర్పించుట కంటే మాట వినుట శ్రేష్టము, బలు అర్పించుట కంటే మాట వినుట శ్రేష్టం, విధేయత చూపించుట శ్రేష్టం అని దేవుడు కోరే విషయాన్ని చెప్తున్నాడు. దేవుడు అన్నాడు, ఐ రిజెక్ట్ సాల్ యాజ్ అ కింగ్. దేవుడు అన్నాడు ఏంటంటే, రిజెక్ట్ అయిపోయినా. ఇశ్రాయేలీయులు కూడా 40 దినాలు అరణ్యంలో ప్రయాణం చేసి మరణించడానికి కారణం ఏంటి తెలుసా అండి? మాట వినలే, దేవుని మాట, దేవుని యొక్క ఆజ్ఞని అతిక్రమించారు వాళ్ళు. దేవుని మాటకి అవిధేయత చూపించిన వారందరూ కూడా భూమి మీద కూడా వారు దేవుని చేత దీవించబడలేదు, చివరికి పరలోక రాజ్యం చేర్చుకోలేదు. బ్రదర్ సిస్టర్స్, అందుకే మనం గమనించాలి. ఈ లోకంలో మనం ఎంత సంపాదించినానో అది నిన్ను పరలోకం తీసుకెళ్ళలేదు. ఈ లోకంలో ఎంత మంచి పేరున్నానో అది కాదు పరలోకం తీసుకెళ్ళలేదు. వాటి వెనుక కాదు మనం పడాల్సింది, ఒకటే ఒక దాని వెనుక మనం జాగ్రత్త పడాలి. దాని వెనుక పడి ప్రతి దినము గమనించాలి, ఏంటంటే నేను ఎంత దేవునికి మాట వింటున్నాను. ఎప్పుడైతే అది నీ జీవితంలో ఉన్నావో అప్పుడు నీ జీవితంలో భయం ఉన్నది. ఆ భయం ఉన్నదా, తప్పకుండా నీ కుటుంబం దీవించబడుతుంది, దేవుని యొక్క చిత్తంలో ఉంటుంది, దేవుని యొక్క హస్తము నీ ఇంట్లో ఉంటుంది. అంతేకాదు నీ ప్రతి మార్గమును నువ్వు చక్కగా ప్రవర్తించి వర్ధిల్తావు. కనుక ఈ భూమిని విడిచిన తర్వాత పరలోకం కూడా గ్యారంటీ. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, సంఘాన్ని దీవించి ఈ ఉదయకాలము ఈరోజు ఆశీర్వదించి సంతోషము, సమాధానం, ఆరోగ్యము పిల్లలకి పెద్దలకి అందరికీ అనుగ్రహించి మంచి దినంగా చేసుకొని మాట వినే బిడ్డలుగా మమ్మల్ని చేసుకొని విధేయతలో మమ్మల్ని నడిపించు తండ్రి. ప్రభా, బలహీనులము బలపరచు తండ్రి. నీకు వందనాలు చెల్లిస్తూ యేసు ప్రభు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్.